అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను పొటల్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పొటల్స్ను ఈ విధంగా పీల్ చేసి సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నటువంటివి, వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఇందులోకి కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకోవాలి. పొటల్స్ ఇవి నార్త్ సైడ్ ఎక్కువగా దొరుకుతాయండి. వాళ్ళు ఎక్కువగా పొటల్స్ అండ్ పొటాటో యాడ్ చేసి కర్రీ చేసుకుంటారు రకరకాలుగా. తర్వాత ఇందులోకి కాస్త పసుపును మనము యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కాస్త కలుపుకొని ఇందులోకి మనము ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పొటల్స్ను మనము యాడ్ చేయాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి కాస్త ఉప్పును కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేవి అక్కర్లేదు. ప్లెయిన్గా మనము చేసుకోవచ్చు. దీనిలోనికి కాస్త కారంను యాడ్ చేసుకోవాలి. ఆలోగా మనము వేరుశనగ పప్పును ఫ్రై చేసి పెట్టుకొని వాటిని కచ్చా పచ్చాగా పొడి చేసి పెట్టుకోవాలి పక్కన. ఈ విధంగా మొత్తంగా మనము కలిపేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పు పొడిని యాడ్ చేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.